ఒక్కడుగా బయలుదేరి శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన మహానాయకుడు కేసీఆర్. ఇది ఏ రాజకీయ మరుగుజ్జు అవునన్నా కాదన్నా ఇవాళ మోకాలెత్తున్నోడు ఎగిరెగిరి పడ్డా వానపాములు నాగుపాములై గుసగొట్టినట్టు యాక్టింగులు చేసినా కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని ఎన్ని డైలాగులు కొట్టినా చరిత్ర చెరిపేయలేని సత్యమైంది అంటే కేసీఆర్ లేకపోతే ఈ గులాబీ కండువానే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు అనేది అక్షర సత్యం. ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. కేసీఆర్ గారు ఎంబడి నడిచిన ప్రజలు ఆఫ్ కోర్స్ లక్షల సంఖ్యలో నడిచినారు. ప్రజా సంఘాలు కలిసి వచ్చినాయి, విద్యార్థులు బలిదానాలు చేసినారు. కానీ కేసీఆర్ నడుం బిగించి మొదటి అడుగు వేయకపోతే ఆ తర్వాత 14 ఏళ్ల చరిత్రనే లేదు. కానీ ప్రారంభించినాడు ఏముండే? మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కులబలం లేదు, ధనబలం లేదు, చూపెట్టే మీడియా లేదు. ప్రతికూల శక్తులన్నీ తెలంగాణ వద్దని కోరుకునే శక్తులందరూ హైదరాబాద్ లోనే అడ్డాబెట్టి ఎట్లా నడుపుతావో చూస్తాం, తొక్కి పారేస్తాం నిన్ను అని ఒకవైపు హుంకరించడాలు, మకల ఉట్టింది పుబ్బల పోతది అని శాపనార్థాలు. ఈ రకమైన వాతావరణంలో ఒక్కడుగా బయలుదేరి ఆనాడు ఒక్కొక్క అడుగే మరి వేసుకుంటూ 14 ఏళ్లు. నిజంగా చెప్పాలంటే 25 ఏళ్ల టీఆర్ఎస్ పార్టీ చరిత్ర, బీఆర్ఎస్ గా ఈ రోజు ఉన్నాం. చరిత్ర చూస్తే 3 పాత్రల్లో కూడా విజయవంతమైన ఒకే ఒక్క పార్టీ భారతదేశంలో మన పార్టీ మాత్రమే.